ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో మరి ప్రవక్త అయిన యోవేలు గారి ద్వారా మనం చూడొచ్చు ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వభావం ఏంటి అనేది మనం చూడొచ్చు. ఆయన కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడువాడు గనుక మీ వస్త్రాన్ని కాదు మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగమని ప్రవక్త చెప్పడం మనం చూస్తున్నాం. మనకి బాగా తెలుసు ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చేయడు. మరి ఆయన స్వభావం ఏంటి అనేది యోవేలు గ్రంథకర్త ఆ ప్రాఫిట్ పోర్ట్రే చేస్తున్నారు. ఆయన యొక్క స్వభావం ఏంటి అని మనం చూస్తే కనుక, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడు దాకా అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పుడు దాకా దేవునికి దూరంగా ఉండి చాలా నష్టపోయావు, దేవునికి దూరంగా అడుగులు వేస్తావు, ఇప్పుడు యెహోవా దినం ఒకటి వస్తూ ఉంది. ఇప్పుడైనా సరే నువ్వు మనఃపూర్వకంగా మరి ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖించు, మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రా. మునుపటి భక్తి, మునుపటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రయాసపడు. మునుపటి స్థితికి వచ్చాయి అని ఆయన పిలిచి రిటర్న్ టు మీ, కమ్ బ్యాక్ అని దేవుడు పిలవడం మనం చూస్తా ఉన్నాం. నన్ను వద్దనుకున్నావుగా, నాకంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించావుగా, అలా ఏం మాట్లాడట్లా, ఇప్పటికైనా పర్వాలేదు, ఇప్పుడైనా మనఃపూర్వకంగా తిరిగి నా దగ్గరికి రా అని అంటూ ఆయన కరుణ వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడతాడు. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి నీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును నీకు దీవెనగా అనుగ్రహించును. దేవుడు మనసు మార్చుకుంటాడేమో, దేవుడు పశ్చాత్తాపడతాడు అని యోవేలు గ్రంథకర్త రాయడం మనం చూస్తున్నాం. మనకి బాగా తెలుసు ఆయన మార్పు లేని దేవుడు. హీఈస్ ద గాడ్ హూ చేంజ్ నాట్. ఆయనలో మార్పు లేదంటే ఆయన అంటున్నాడు, నా మనస్సు మారినది. మీరు ఎక్కడెక్కడ నా జనులు కారని నేను చెప్పానో అక్కడే మీరు నా జనులని నేను చెప్తానని ఆయన మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు చేసిన భయంకరమైన పాపాన్ని బట్టి, ఆయన కోపాన్ని రేపిన విధాన్ని బట్టి, ఆయన ఉగ్రత వారి మీదకి బలంగా దిగి వచ్చేటైనా అంటున్నాడు, మీరు నా జనులు, నేను వారిలా అక్కడే చెప్తాను, నా మనసు మార్చుకుంటున్నాను. వారి పాపంకు తగిన శిక్ష వారి మీదకి రానీయకుండా ఆయన తన మనసును మార్చుకోవడం మనం చూస్తున్నాం. నిజంగా ఎంత గొప్ప దేవుణ్ణి మనం మన దేవుడిగా కలిగి ఉన్నాం. హౌ గ్రేట్ హీస్. మన మీద తనకున్న ప్రేమను చంపుకోలేక మనల్ని ఇంకా ప్రేమిస్తూ, మనం ఆయనకి దూరంగా ఉన్నా కూడా, దూరంగా ఉంటున్న ఆయనతో ఒక క్వాలిటీ సమయాన్ని మనం గడపలేకపోయినా ఇంకా మనల్నే కోరుకుంటున్న ప్రేమ, మన స్థానాన్ని వేరెవరితోనూ భర్తీ చేయని ప్రేమ కదా మన దేవుంది. నిజంగా ఆయన తన మనసును నేను మార్చుకుంటున్నాను, పశ్చాత్తాపడతాడు ఆయన అని యోవేలు గ్రంథకర్త రాయడం ఎంత ఆశ్చర్యం. ఆయనను వదులుకోడో, నీ స్థానాన్ని వేరెవరికి ఇవ్వడు. ఒకప్పుడు మనం ఆయన సన్నిధిలో గడిపిన ఆ ప్రార్థన, ఆ సమయాలు, ఇంకా ఆయన అవి అలాంటి వాటి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన మీద ఆయన ఇంకా గివప్ చేయలేదు. అత్యంత కృపగల దేవుడు. పలుమార్లు పడిపోతున్న, పలుమార్లు బహిరంగంగా సిలువ వేస్తున్న, ఆయన ఎరుగునన్నట్టుగా బ్రతుకుతున్న, ఇంకా మనల్ని కోరుకుంటున్నా ఎంత గొప్ప దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. బహువింతైన ప్రేమ కలిగిన మన దేవుని బట్టి దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
God bless you and have a blessed day.